గైడ్లైన్స్ ఏమున్నాయి, వీళ్ళు ఏమో అమలు చేస్తున్నారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అది అమలు చేసేవారు కాదండి. నిన్న మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా ఆల్రెడీ చూసారు 40,000 కనీస వేతనం ఉండాలని చెప్తున్నారు. మరి ఈరోజు 21,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు దిక్కు దవానా లేని పరిస్థితి ఏర్పడింది. మరి రాష్ట్రాలన్నీ కూడా మీరు గైడ్లైన్స్ ఇవ్వండి. మన కరోనా టైంలో పనిచేసినంతా పారిశుద్ధ్య కార్మికులు, మన మునుపటేరంతా కూడా అదంతా కూడా వచ్చి విజయవాడ అంతా కూడా కొట్టిపోతుంటే భార్య పిల్లల్ని కూడా వదిలేసి మొత్తం ఇక్కడ నుంచి కార్మికులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ప్రజలు రక్షించే మున్సిపల్ కార్మికులు. అలాగే మున్సిపల్ కార్మికులందరినీ కూడా అంటే జీవీఎంసీలో పనిచేస్తున్న లాంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ నిజంగా పర్మిట్ చేయాలి. అది రెగ్యులర్ పని, అంటే డైలీ చేసే పనిలో పర్మిట్ కార్మికులు పెట్టాలని చెప్పేసి కోర్టులో చెప్తున్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తారంటే ఇందులోనే కూడా డైలీ వేజ్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ చేస్తున్నారు, అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ ఇది కాదు. కాబట్టి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మిట్ చేయాలి. ఇందులో ఉన్న కార్మికులకు ఎవరికి కూడా సంక్షేమ పథకం ఒకటి కూడా అమలు కాలేదు. మీరు చెప్పారు కదా 3 డేస్ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని. ఇందులో ఉన్న ఎవరు కూడా ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ రాలేదు. ఇందులో ఉన్న ఎవరు కూడా ఒక తల్లికి వందనం ఎవరు కూడా అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదంటే ఆఫ్కోర్స్లో ఎంప్లాయ్ ఉంది కాబట్టి మీకు అమలు కాలేదని చెప్తున్నారు. మరి ఎంప్లాయ్ మీరేగా చెప్పారు, మరి ఎంప్లాయ్ చేత మీరు ఎందుకు ఎవరు, మరి ఎంప్లాయ్ మీరేగా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ నువ్వు ఎందుకు గుర్తించలేదు, వాళ్ళందరూ పర్మనెంట్ ఎందుకు చేయవు నువ్వు? మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ పర్మనెంట్ ఎందుకు చేయకూడదు? మీరు చేయండి, ఆ దిశగా మీరు ఆలోచించండి. ఆ దిశగా ఆలోచిస్తే ఇది ఒక ట్రిప్ కాదు, ఇంకో 2 ట్రిప్పులు మీరే ఉండాలని చూస్తారు. మరి ఎందుకు మీరు అలాగ ఆలోచించట్లేదు? కాబట్టి అదే మేము ప్రధాన డిమాండ్, ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో అన్ని సెక్షన్లోనూ కూడా ఆ యొక్క కుటుంబంలో ఆ బిడ్డలకు ఉపాధి ఇవ్వాలి. ఉపాధి ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆప్కోసులు కలపాలి, 21,000 రూపాయలు చేతి ఇవ్వాలి. లేకపోతే మాత్రం ఈ యొక్క పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రగులుకుంటుంది. కాబట్టి అంతవరకు కూడా తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. రెగ్యులర్గా పనిచేస్తున్న వాళ్ళు కాకుండా టెంపరీగా వేరే వాళ్ళు ఎందుకు పెడుతుంటే మరి మీ సమస్య ఏముంది? మాకు ప్రజెంట్ 20 సంవత్సరాలుగా మేము ఈ కార్పొరేషన్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవుట్సోర్సింగ్ వ్యవస్థలో మాకు సిఐటి నాయకత్వంలో అనేక సమస్యలు క్లియర్ అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ వారు మా పట్ల సరైన స్పందన లేకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతూ జీతాల సమయపాలనకి ఇవ్వకుండా, అలాగే ఇప్పుడున్న తోటి సహోదరులు చెప్పినట్టు పరిస్థితులు మార్కెట్లో ఎంతో భయంకరంగా ఉన్నాయి. కూరగాయ రేట్లు కానీ, హౌస్ రెంట్స్ కానీ, పిల్లలు ఎడ్యుకేషన్ ఫీజులు కానీ, అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళ పిల్లలు హై పొజిషన్లో ఉండాలి, పారిశుద్ధ కార్మికులు ఎప్పుడు కూడా కింద స్థాయిలో ఉండాలనేది చాలా తప్పు ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం మా యొక్క సమస్యలను గుర్తించి మా పారిశుద్ధ కార్మికుల్ని మీ దృష్టిలో పెట్టుకొని ఉన్నత అధికారులు, మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు కూడా, అలాగే మరి మంత్రి నారాయణ గారు కూడా మా యొక్క పారిశుద్ధ కార్మికులను దృష్టిలో పెట్టుకొని మీరు సరైన న్యాయం చేసి సరైన పద్ధతిలో మేము అడుగుతున్న డిమాండ్స్ నెరవేరుస్తారని, లేని పక్షంలో మా యొక్క సిఐటి నాయకులు ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారో ఆ విధంగానే మేము కూడా వాళ్ళ వెనకాల నుండి సమ్మెకి సిద్ధపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు ఎప్పుడు పనిచేస్తున్నారు? మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది నన్ను. 2 సంవత్సరాల నుంచి బాగానే జీతాలు పడ్డాయి. ఈ మధ్యన మాత్రం 4 నెలలు బట్టి జీతాలు పడలేదు. 4 నెలలు జీతాలు పడలేదు. అడుగుతా అంటున్నారు రోజు కూలీలు మీకు ఎలాగిచ్చాము, రోజు కూలీలు మీకు ఎలాగిస్తాము, మీకు అప్పుడు వచ్చేటప్పుడు వస్తాయి అంటున్నారు. అలాగని అడిగితే మేమైతే కలలేదు. నన్ను ఇప్పటికి వచ్చి ఏమని మాట్లాడితే మిమ్మల్ని తీసేస్తాం చేస్తాం అంటున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. మూడో సంవత్సరం వస్తుంది. పాము ఖర్చేటప్పుడు కూడా ఏం హెల్ప్ చేయలేదు. ఎవరు చెయ్యి రిపోతప్పుడు కూడా హెల్ప్ చేయలేదు మాకు. సమయానికి ఇప్పటికి కూడా రావట్లేదు మాకు. 3 నెలలు 4 నెలలకి జీతాలు పడుతున్నాయి. ఇంటద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికి వచ్చి 4 నెలలు అద్దె ఇవ్వలేదు. మేము ఖాళీ చేసి మనరు ఇల్లు చూసుకుందామంటే వాళ్ళకి కూడా ఇవ్వాలి డబ్బులు, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. మేము 6 అలా చేస్తున్నాం. ఇబ్బంది ఏంటంటే ఇబ్బందే పడుతున్నాం. మరి అప్పులు చేసుకొని తినడం అయిపోయిన వాళ్ళకి బాధ. డెత్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని అండి మేము కోరుతున్నాం. పూర్ణ మార్కెట్ మరి అటుకేం పిల్లలకి ఉద్యోగాలు రావాలని మాకు దించేశారు. మా పిల్లలకి ఇస్తా అన్నారు, ఇంకా రాలేదు. డెత్ సర్టిఫికేట్ రాలేదు ఇంకా. అందుకే మేము మా జాబే ఇస్తా అన్నారు. తల్లి పిల్లలకి ఇస్తా అన్నారు, రాలేదు ఇప్పటికి వచ్చి. ఇంకా ఎన్నో జనవరి 1 దించేశారు. మళ్ళీ జనవరి 1 వచ్చేస్తుంది మాకు. వాటికి ఇబ్బంది పడుతున్నాం మేము. అడిగే వస్తా అంటున్నారు, ఇంకేం అనలేదు. ఆ మాట అంటున్నారు. అది
మాకు ఇదేనండి ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు తీసేస్తున్నారండి. కానీ మా పిల్లలకి ఉద్యోగాలు మనం అడుగుతున్నాం. చనిపోతున్నారు, వాళ్ళకి కూడా ఏమి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు. ఏమీని ఎలాగప్పుడు ఇన్ని సంవత్సరాలు పెట్టి చేసుకొస్తున్నాం, ఏమీ ఇవ్వలేదు మాకేది స్పందించలేదు. అనగాడని ఇప్పుడు గిరసాలు వచ్చినా వర్షాల్లో నాటిలోని మురుకు మొట్టి అన్నీ ఎత్తుతున్నాం. మాకు ఇవ్వడానికి ఎందుకో బాధపడుతున్నారు. ఫ్యాన్ల కింద కూర్చున్న వాళ్ళకి 1000 జీతాలు ఇస్తున్నారు, మాకు ఇవ్వడానికి ఎందుకో బాధపడిపోతున్నారు. ఎందుకో ఇప్పుడు ఎవరైనా సరే వర్షం వచ్చిందంటే ఎవరు ఇంట్లోకి బయటకు రావట్లేదు. మరి మేమే ప్యానాలు తెగించి ఎందుకు వస్తున్నామండి? మా జాబ్ నిలబెట్టుకోవడానికి కదా. మరి మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూపించాలండి వీళ్ళందరూ, ఈ ప్రభుత్వం అంతానా? అదండి మేము కోరుతున్నాం, మాకు పర్మిట్ చేయమని మేము కోరుతున్నాం అండి. ఇప్పుడు ఇంకో మరి సీనియర్ ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మాట్లాడారండి, మరి చూస్తాం నెక్స్ట్ వన్స్ అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ డేట్ చెప్పారు, చూడలేదు. అందుకే మళ్ళీ సమ్లోకి వచ్చారు. అదనమాట అండి. మా సమస్యలు కూడా అవే 30 సంవత్సరాలు పెట్టి చేసుకొస్తున్నాం. 500 నుంచి చేసుకొచ్చాం ప్రతి వరకు. మా సమస్యలు కూడా ఎంత పిల్లలకి జాబులు ఇవ్వట్లేదు, పర్మిట్ కావాలి, పిల్లలకి పోస్టులు ఇవ్వట్లేదు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. వాననే వరదనే అందులో దిగుతాను, ఒకరోజు సెలవు అయినా ఎట్టకంటే అలా నిత్యం కష్టపడతాను. పెద్ద ఉన్న కాలాలు కూడా కీల్చేస్తాను, నీటిలో పడి చేస్తున్నాం. మరి అలాంటప్పుడు పిల్లలకి ఇవ్వాలి. 30 సంవత్సరాలు పడి చేసి మాకు జాబులు లేవంటే ఎలాగవుతుంది పిల్లలకి? మరి అది మా సమస్యలు అనేసి, అది మా బాధ. అలా ఉన్న పిల్లలకే ఇవ్వాలని మేము ఎంత బాధపడతాం. మా అమ్మగారికి రిటైర్మెంట్ ఇస్తారు సార్. జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా డ్యూటీ ఇవ్వలేదు మాకు. మా అమ్మగారు డ్యూటీ మేము చేసి సంవత్సరంన్నర అయింది, కానీ రిటైర్మెంట్ అయిందని చెప్పి మమ్మల్ని తీస్తారు. ఇప్పటికి వచ్చి కూడా మా డ్యూటీ మాకు ఇవ్వలేదు. ఇస్తే ఏదో చేసుకుని పిల్లలు పెంచుకుంటాం కదా. మా అమ్మగారిని ఆపేశారు, ఆ డ్యూటీ మాకు ఇవ్వాలి కదని ఇస్తారని ఇప్పుడు దాకా మేము ఎదురు చూస్తున్నామండి. అడిగితే ఇస్తాం ఆగండి అన్నారు. మా గురించి సిఐటి వాళ్ళు చాలా పోరాడుతున్నారు, కానీ ఇస్తామనే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాకు డ్యూటీ ఇవ్వలేదండి. కమిషనర్ గారు అందరూ ఇస్తామనే చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా డ్యూటీ మాకు ఇవ్వట్లేదు. ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా అమ్మగారు రిటైర్మెంట్ అయిపోయారు. జీవీఎంసీ సేపర్ ఆర్కే బీచ్లో చూడడం. అది డ్యూటీ చేస్తుండగా రిటైర్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పటికి వచ్చి డ్యూటీ ఇవ్వట్లేదు. ఇస్తారని చూస్తున్నాం, ఇవ్వలేదు. ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే. పిల్లలకి డ్యూటీ అమ్మగారు చనిపోయి జాబ్ కోసం వచ్చాం. డెత్ పోస్టులు ఇవ్వలేదని అడగడానికి వచ్చాం. రిటైర్ అయ్యే పోస్టులు ఇవ్వలేదు, డెత్ పోస్టులు కూడా ఇవ్వలేదు. దానికోసం ధర్నా చేస్తాం.